ప్రజాస్వామికవాదులందరూ కలిసి ఇక్కడ కూర్చొని చేస్తున్న చర్చ ట్రోల్స్ ఆగాలి అని చెప్పి ఉమెన్ జర్నలిస్టుల మీద యాక్టివిస్టుల మీదే కాదు సోషల్ మీడియాలో వాళ్ళ వాయిస్ వినిపించే ప్రతి మహిళ మీద ఇంక్లూడింగ్ ఎవరైతే మమ్మల్ని ట్రోల్ చేస్తూ వీడియోలు చేసి మా మీద దుష్ప్రచారం చేశారో ఆ మహిళల మీద కూడా ట్రోల్ చేయడాన్ని ఈ సమావేశము ఈ వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే కొంతమంది మా మీద వీళ్ళ మీద అంటే ప్రజాస్వామికవాదుల మీద వీళ్ళందరూ అడ్డగోలుగా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని తప్పుగా చూపిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫోటోల్ని కూడా వీళ్ళని ఎట్లా చేశారో అలా చేద్దాము అని కొంతమంది మిస్లీడ్ అవుతున్నారు. ఆ ట్రాప్లో పడకండి అని చెప్పి చెప్తున్నాను. అట్లా చేస్తున్న వాళ్ళ ప్రతి పోస్టుని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి. దాంట్లో ఆకుల శ్రీవాణి ఉండొచ్చు, లేకపోతే ఇంకా పేర్లు ప్రియా చౌదరి గారు, ఆకుల శ్రీవాణి గారు, ఎవరినైనా సరే తప్పుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో మాకు మద్దతు తెలియజేయాలి అంటే ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకి అంటే మాకు సపోర్ట్గా మెసేజ్ పెట్టండి, లేకపోతే రియాలిటీ ఏంటో ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే న్యూట్రల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ముసుగేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. న్యూట్రల్ వాళ్ళు అయ్యో ఈమె నిజంగానే తప్పు చేసిందేమో, ఈమె నిజంగానే లేకపోతే అమ్ముడు పోయింది అని అంటారు కదా, అమ్ముడు పోయిందేమో అని అనుకుంటారు. మీకు తెలిసినప్పుడు వాళ్ళు చూడకుండానే ట్రోల్ చేస్తారు. కాబట్టి మీకు తెలిసినప్పుడు విషయం ఏంటో చెప్పండి. అంతేగాని ఎదుటోళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఒక ఆపర్చునిటీ అని తీసుకొని మీరు కూడా వేరే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ ఉమెన్ని బ్యాడ్గా చిత్రీకరించి అస్సలు చేయకండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం. అయితే మనం ఏమనుకుంటాము, ట్రోల్ చేసిన వాళ్ళ పేరు చెప్తే వాళ్ళది మనం స్క్రీన్ షాట్ తీసి లేకపోతే అక్కడికి వెళ్ళి రిప్లై ఇచ్చి ఇప్పుడు అన్నారు కదా ఒక ట్రోల్ చేస్తుంటే ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వరు అని చెప్పి, ఎవరైనా మనకు మద్దతుగా రెస్పాండ్ అయితే వాళ్ళని బూతులు తిడతారు. ఆ బూతులు తిట్టినప్పుడు వాళ్ళు తీసుకోలేరు కదా, ఒకసారి సపోర్ట్ చేస్తారు, తర్వాత రెండోసారి అమ్మో మనం ఇక్కడ పెడితే కామెంట్ ఒక 10 మంది వచ్చి పడిపోతారు అని చెప్పి ఆగిపోతారు. అయితే అక్కడ ఎవరైనా నా మీద ఒక ట్రోల్ పెట్టారు, అక్కడ నేను వెళ్ళి స్పందించాను అనుకోండి, అది వాడికి ఆ రోజు చాలా గొప్ప విజయం, పండగ, వాడికి వాడి సమూహంలో ఒక గుర్తింపు. ఎస్ చెప్పారు కదా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అని చెప్పి. మన డ్యూటీ ఉంటుంది, వాళ్ళకి ట్రోల్ చేయడం ఒక డ్యూటీ. 9 to 5 ఒక షిఫ్ట్, ఇంకొక షిఫ్ట్ 2 to 10 ఒక షిఫ్ట్, నైట్ పనిచేసే వాళ్ళు ఉంటారు. నైట్ ఎక్కడైనా ఆడవాళ్ళు కనిపిస్తే చాలు వెళ్ళి డైరెక్ట్గా ట్రోల్ చేయడము. సో ఒక్కొక్కడికి 10 అకౌంట్లు ఉంటాయి. నా ఫేస్బుక్ కింద ఏ పోస్ట్ కింద చూడండి, మళ్ళీ కూడా వచ్చి చూసావా ఒక్కడైనా నీ మొహానికి పాజిటివ్ కామెంట్ పెట్టాడా అని ఉంటాయి. అవన్నీ కాపీ పేస్ట్లు అట్లాంటి రికార్డులు నా దగ్గర చాలా రికార్డులు ఉన్నాయి. ఎన్నెన్ని ఏ ఐడియాలతో ఎన్నెన్ని కాపీ పేస్ట్ మెసేజ్లు, దాని నిండా వాడికి అక్షరాలు కూడా రావు, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇది వాడు ఎవరైనా స్పందిస్తే చూసారా స్పందించింది, తులసి చందు స్పందించిందిరా శబాష్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు గుర్తింపు పొందావు అని చెప్పి వాడిని హీరోని చేస్తారు. సో వాడికి కావాల్సింది అదే, వాడికి కావాల్సింది. మనం ఏమనుకుంటాము, ఎవరైనా అంటే ఈమెని ఇంతగా ఘోరంగా అవమానించారు అని చెప్పి తెలిస్తే వాడు షేమ్ ఫీల్ అవుతాడు అనుకుంటాం. నో, వాడు చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. వాళ్ళకి కావాల్సింది అది. ఎందుకంటే రీసెంట్గా మనం ఒక ఎగ్జాంపుల్, అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది కదా జైపూర్లో. ఆ దాడి జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ మరుసటి రోజు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి పెద్ద సన్మానం జరిగింది. దట్ ఈస్ ద రియాలిటీ. మనకది మీకు ఆఫ్లైన్లో కనిపిస్తుంది కాబట్టి అది చెప్తున్నా. ఆన్లైన్లో ట్రోల్స్కి జరిగేది కూడా అదే. ఎవరినైనా వాడు ట్రోల్ చేసిన వాళ్ళు, ఒక క్రియేటరు, ఒక జర్నలిస్టు రిప్లై ఇస్తే వాడికి అక్కడ ఆ సమూహంలో వాడికి ఒక గుర్తింపు, వాడికి మనమైతే బాగా వర్క్ చేస్తే, నా టీంలో ఒక ఎడిటర్ బాగా పనిచేస్తే నేను ప్రమోషన్ ఇస్తా, వాడికి ఇక్కడ ప్రమోషన్ వస్తుంది. ఎస్ నువ్వు ఒక గొప్ప ట్రోలర్వి నువ్వు. ఇంకా అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఐటీ సెల్ హెడ్స్ కూడా అవుతారు. ఇలా ట్రోల్ చేసుకుంటూ ఐటీ సెల్ హెడ్స్ అవుతారు, తర్వాత ఎమ్మెల్యే టికెట్లు కూడా వస్తాయి. సో వాళ్ళ లక్ష్యము పొలిటికల్ లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది ఒక వృత్తి, వాళ్ళకి డబ్బులు వచ్చే వ్యవహారము. సో వాళ్ళని మనము అక్కడ బుక్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి అది ఒక గుర్తింపులాగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో అందువల్లనే వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే, ఇప్పుడు నేను మొదట్లో ఇదే సమావేశంలో ఇక్కడ కూర్చున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ రోజు చాలా బాధేసి బాధపడ్డా. ఆ తర్వాత ఒక రాయి అయితే బాధపడతాము,
ఎవరు పడుతూ పడుతూ ఉంటే ఏమవుతుంది? రాటుదేలిపోతాం. ఈరోజు ఒకటి కాదు, వేల మంది ఒకేసారి ట్రోల్ చేసినా ఏమన్నా కూడా ఏమి పట్టించుకోకపోగా ఒక్కొక్కసారి ఆ ట్రోల్స్ చూసి నవ్వుకుంటుంటా. వాడు పచ్చి బూతులు అంటుంటాడు, చాలా ఘోరంగా ఫోటోలు చిత్రీకరిస్తుంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసాము. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చూసే అంటే విప్లవశ్రీ లాంటి వాళ్ళు, అస్మా లాంటి వాళ్ళ పిల్లలకి అలాంటి అమ్మాయిలకి జరిగేది చూసి ఇలాంటి ఆడపిల్లల పేరెంట్స్ అమ్మో నా బిడ్డని జర్నలిజంలోకి పంపకూడదు అని ఎక్కడ ఆలోచించి ఆ పిల్లల్ని ఆపుతారో అని చెప్పి మేము ఈరోజు ఈ సమావేశం పెట్టాం. ఏ ఆడపిల్లని దీంట్లోకి రాకుండా అడ్డుకోకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. అమ్మాయిలు ధైర్యంగా రావాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్తో పోల్చితే విప్లవశ్రీ మాట్లాడిన మాటలు చాలా మెచ్యూర్డ్ మాటలు. అస్మా చాలా ధైర్యవంతంగా పోరాడుతుంది, మాట్లాడుతుంది. అలాంటి ముస్లిం అమ్మాయిలు ఎంతమంది బయటకు వస్తారు ఈరోజు మాట్లాడడానికి? ఎవ్వరు రారు, ధైర్యం చేయరు. వీళ్ళు వాళ్ళకి ప్రతినిధులు. ఎస్, అస్మా అక్క ఉంది, నేను వెళ్ళాలి, విప్లవశ్రీ అక్క ఫైట్ చేస్తుంది, నేను కూడా తనలాగా తయారవ్వాలి అని అనుకోవాలి. కానీ తన మీద ట్రోల్స్ జరిగింది కాబట్టి నేను ఈ వృత్తిలోకి వెళ్ళకూడదు అని చెప్పి అమ్మాయిలు ఆగిపోకూడదు. సో మనము దీని ద్వారా అలాంటి ఒక బలమైన మెసేజ్ ఇవ్వడం కూడా దీని వెనుక లక్ష్యము అని చెప్పి తెలియజేస్తున్నాను.